హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు గిగ్ బడి రైడ్స్. అండ్ ఈ రోజు మళ్ళీ ఒక కొత్త రైడ్. సో యాక్చువల్గా ఈ మధ్యలో రైడ్ లేదు, జస్ట్ కార్ రివ్యూస్ అవే జరిపింది. సో ఈ రోజు పొద్దున్నే ఒక సంఘటన జరిగింది. సో అది అందరికీ మీకు ఎక్స్పీరియన్స్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి. యాక్చువల్గా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ పడుకున్నప్పుడే లేచి ఫోన్ చూస్తున్నా. నా బెడ్ మొత్తం షేక్ అయింది, ఇట్లా వైబ్రేటర్ పెట్టి వైబ్రేట్ చేసినట్టు అయింది. ఏంద్రా ఇది, నాకు ఒక్కనికే నిద్రలోకి ఇట్లా అనిపిస్తుందా లేకపోతే ఎట్లా అని చెప్పేసి ఆలోచించిన. కానీ అప్పటికే మా ఇంటి నుంచి నాకు మెసేజ్ వచ్చింది, అంటే మా ఊర్లో నుంచి. మా మమ్మీ ఇట్లా వాళ్ళందరూ బయటకు వచ్చి కూర్చున్నారట దీని గురించే, భూమి కంపించింది అని చెప్పేసి. సో నిజంగానే భూమి కంపించింది. సో 10 seconds పాటు కంపించిందట భూకంపాలు. సో ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది భూకంపం. సో ఇది క్రేజీ థింగ్ అసలు ఫస్ట్ నుంచి చిన్నప్పుడు ఎప్పుడో భూకంపం వస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడో భూకంపం వస్తుందంటే అది జస్ట్ మేము ఎట్లా అనుకునేది అంటే ఒక పెద్ద అనకొండ లాగా భూమి బద్దలు పెట్టుకుంటూ అనకొండ పాము వస్తుంది అనుకునేది. అప్పుడు ఎప్పట్లో ఏంటంటే డిస్కవరీ ఛానల్, మన స్టార్ మూవీస్, డిస్కవరీ ఛానల్, స్టార్ మూవీస్ ఎనర్జీ ఎక్కువ వచ్చేది. సో అట్లా అనకుండా ఇంగ్లీష్ మూవీస్ కొన్ని చూసినాం, అదే విజువలైజ్ చేసుకునేది అట్లనే అయ్యేదేమో అని. రోడ్ అయితే వస్తుంది. కరీంనగర్ 135, రామగుండ 198, సిద్దిపేట 75. ఇదే హైవే అనుకుంటా. నాకు అక్కడ గోవారికని అవుతే వెళ్తుంది నాకు తెలిసి. మంచిర్యాల అట్లా రామగుండం గోవారికని మంచిర్యాల పోతుందేమో అట్లా. డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చేది మంచిర్యాల నుంచి ఇదే రూట్ అనుకుంటా. అప్పట్లో నాకు డిప్లొమా అంతా మంచిర్యాల అయింది కాబట్టి అక్కడ రూట్స్ కొంచెం ఐడియా ఉండే. సో అది ఇక్కడికి వస్తే అని ఇప్పుడు అర్థమైంది. గరిష్ట వేగం 80 కిలోమీటర్లు చూడండి, స్పీడ్ లిమిట్ దాటద్దు. నిజంగా ఈ హెల్మెట్ ఎంత దారుణంగా ఉందంటే లోపలికి రాళ్ళొచ్చి కూడా పడుతున్నాయి నాకు. త్వరలోనే హెల్మెట్ మార్చేయాలి. అమ్మాయి హెల్మెట్ అయితే దారుణం, నాకు అస్సలు సెట్ కాదు ఇది. అది ఊగుతుంది, ఎప్పటి నుంచో అవుతుంది. బట్ ఇప్పుడు ఇంకా కెమెరా పెట్టుకున్నాం కదా, ముందుగా గోప్రో పెట్టుకున్నాం కదా, సో దానికి కొంచెం వేడి పెరిగింది కాబట్టి షేకింగ్ అవుతుంది, కొంచెం అన్వాంటెడ్ షేకింగ్. ఎప్పుడు టర్నింగ్ తిరిగేటప్పుడు అట్లా వాళ్ళు ఇస్తారు కదా చార్ట్, సేమ్ చార్ట్ ఏదైతుందో అదే సెంటీమీటర్స్ వల్లనే మీ హెడ్ సైజ్ కరెక్ట్ మెజర్ చేసుకొని పర్ఫెక్ట్ తీసుకోవాలి. లేవు దౌడ ఎత్తుకోపోతున్నాయి అని అంటే అది ఎత్తుకోపోతేనే మీకు సేఫ్గా ఉంటుంది, ఎందుకంటే గట్టిగా పట్టుకొని ఉంటుంది. మీరు కొద్ది రోజులు వాడిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. కొత్త కాబట్టి కొంచెం గట్టిగా దగ్గరికి వచ్చినట్టుగా ఉంటుంది. సో నో ప్రాబ్లం, మీరు పర్ఫెక్ట్ సైజే తీసుకోండి. మొత్తం టైర్లు మంచిగా లేవు నిజంగా. మీకు చూపిస్తా, అవసరం అయితే ఒకసారి చూపిస్తాను. టైర్లు దారుణంగా జరిగిపోయినాయి. సెంటర్లో సైడ్ గ్రిప్ మాత్రమే ఉన్నది. పంచర్ అయితే ఎక్కడికైనా పోతే పంచర్ అయితే డేంజర్ సిచ్యువేషన్ అవుతుంది. మెయిన్ థింగ్ వచ్చేసి మనకు పంచర్ కిట్ ఉండాలి. పంచర్ కిట్ లేకపోతే బిస్కెట్. ఇంకా ఈ టైర్లు వేసుకొని నేను మారేడు మిల్లి పోదాం అనుకుంటానా. సో అట్లా ట్రిప్స్ వేద్దాం అనుకుంటాను, కానీ చూడాలి ఎట్లయితుందో. రైడింగ్ జాకెట్ లేదు, రైడింగ్ గేర్ కంప్లీట్గా లేదు, ఓన్లీ ఎవరు లేదు, ఒక్కరు కనబడతలేదు అసలు. జనాలు తిరిగి ఏరియానేనా ఇది? తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ. సో మొత్తానికి అయితే వచ్చేసినాం పైకి. నాకు తెలిసి పేలోపు ఏదో ఒకటి అయ్యేటట్టే ఉన్నది. బండి టైర్లకు అదే అనుకుంటాను. ఎస్ అమ్మా, విరిచుకొండ కోసమ్మా. వెరీ నైస్. మినీ సముద్రం లాగా అనిపిస్తుంది నాకు, బీచ్ ఫీలింగ్ వచ్చింది. రికార్డ్ అవుతుందా? అవుతుంది. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఇవి ఐడియా పెట్టుకున్నా మ్యాప్లో. ఇవి ఐడియా పెట్టుకొని
ఇక్కడికే పాయింట్ వేసేసిన. సో నా వెనకాల ఉన్నది కొండపోచమ్మ సాగర్. ఇక్కడ అంతా బండి మీద ఇప్పుడు ఇది కరెక్ట్ ఎంత టైం అవుతుంది, ఎర్లీ మార్నింగ్ అనుకోకండి ఇది. సో మిట్ట మధ్యాహ్నం, ఇది దాదాపు 1:30 అవుతుంది టైము. 1:30 అవుతుంది టైము, దాదాపు దగ్గర 1:24. ఈ టైంలో ఇట్లుంది వెదర్ ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో తుఫాన్ ఎఫెక్ట్ ఉంది కదా, సో అది బట్ వర్త్ ఇక్కడికి రావడం. ఎందుకంటే ఫ్రీగా మనం కొంచెం ఎంజాయ్ చేయొచ్చు, టైం ఎలోన్గా మంచి పీస్ఫుల్ ఉంటుంది ఇక్కడ. సో చూస్తే యూ కెన్ సీ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ చేపలు పడుతారు కొంతమంది, యూ కెన్ సీ దెమ్. చేపలు పడుతురు, కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే మొత్తం పురుగులు పడుతున్నాయి, ఇట్లా చిన్న చిన్న పురుగులు, దారుణంగా వస్తాయి పురుగులు అయితే. సో వెనక వ్యూ చూడండి ఎట్లుందో. సో ఇది సముద్రానికి దాదాపు, సముద్రం సీ లెవెల్ అంటారు కదా, మీన్ సీ లెవెల్కి 550 మీటర్స్ హైట్లో ఉంటుంది ఇది. సో అంత హైట్ ఉన్నది మొత్తం. ఈ చుట్టూ ఉంది కదా, ఇప్పుడు ఇట్లా రౌండ్ వేయచ్చు మనం. ఈ రౌండ్ మొత్తం 16 కిలోమీటర్స్, దాదాపు 16 కిలోమీటర్స్ మనం అట్లా వెళ్ళి రౌండ్ వేస్తే 16 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది బండి. ఈ హెల్మెట్ కూడా చెత్త ఉంది అసలు. ఈ హెల్మెట్ ఒక మంచి పర్ఫెక్ట్ ఫిట్ ఉన్న, కొంచెం కాస్ట్లీగా తీసుకుందాం అనుకుంటున్నా. మరి మినిమం ఒక 4,000 to 5,000 6,000 అట్లా మంచిది తీసుకుందాం అనుకుంటున్నా. మీరు కూడా హెల్మెట్ తీసుకుంటే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా వెయిట్ చేసైనా మంచిదే, మంచి హెల్మెట్ తీసుకోండి. కొంచెం ఒక 4,000 to 5,000 పెట్టేసేయండి, ఎందుకంటే సో దట్ మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. చూసారు కదా టైర్లు దాదాపు అయిపోవచ్చింది, టైర్ల పని. సెంటర్లో మొత్తం అరిగిపోయింది, సైడ్ గ్రిప్స్ కొంచెం ఉన్నాయి, ఇవి కూడా అరిగిపోయినాయి, దాదాపు సెంటర్లో అరిగిపోయింది. సో టైర్లు కూడా తీయాలి బండికి. సో నేను ఇట్లా బయలుదేరే ముందు పంచర్ కిట్ కూడా తీసుకున్నా, ఎందుకైనా మంచిది అని చెప్పి. టైర్లు బాగాలేవు అని చెప్పేసి ఇదొకటి పంచర్ కిట్ తీసుకున్నా. సో ఇలా చూపిస్తారు. సో బ్రాండ్ ఏదైనా పర్లేదు, ఏదో ఒకటి తీసుకోండి. 200 పడింది నాకు, ఇది 210 రూపీస్ పడింది. సో ఇలా మనకు గ్లూ 10 స్ట్రిప్స్ వస్తాయి, ఇవి 10 టైమ్స్ పంచర్ వేసుకోవచ్చు మనం. కట్టర్ ఒకటి తీయడానికి, ఒకటి మనకి ఏదైతే నెయిల్ కానీ ఏదైనా గుచ్చుకుంటుంది కదా, సో అవి తీసేయడానికి. ఫస్ట్ ఇదొకటి అండ్ ఇదొకటి వచ్చింది. ఫస్ట్ మనం పంచర్ అయిన తర్వాత పంచర్ హోల్ అల్ల నుంచి దీంతో తీసేయాలి, ఏదైతే ఉందో అది తీసేయాలి. తర్వాత ఈ పంచర్ పడ్డ హోల్ని మనం పెద్దగా చేసుకోవాలి. దీంతో పెద్దగా చేసుకున్న తర్వాత ఇలా స్ట్రిప్ పెట్టేసి, ఇట్లా స్ట్రిప్ పోతుంది, పెట్టేస్తాం. లోపలికి స్ట్రేట్ కూర్చోాలి, ఇట్లా తిప్పాలి. ఇట్లా కూర్చేటప్పుడు స్ట్రేట్గా పెట్టేసి ఇట్లా తిప్పి ఇటు గుంజేస్తే ఈ స్ట్రిప్ అనేది అందులోనే ఆగిపోయి కమ్ము అతుకుతుంది అన్నమాట. ఈ స్ట్రిప్కి మనం దీంట్లో తొడిగిన తర్వాత 2 sides గ్లూ రాయాలి, గ్లూ మర్చిపోవద్దు, గ్లూ రాసి పెట్టుకోవాలి. కొంచెం పంచర్ మనం ఏదైనా అన్వాంటెడ్ అంటే ఆఫ్ రోడింగ్ వెళ్ళినా లేకపోతే రిమోట్ ఏరియాలకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే పంచర్ చేసేవాళ్ళు ఉండకపోవచ్చు. సడన్గా పంచర్ అయిందని మనం డిటెక్ట్ చేసిన వెంటనే ఏమవుతుంది, మన గాలి పోవడానికి స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనం డిటెక్ట్ చేసిన వెంటనే మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా పంచర్ వేసుకుంటాం. మళ్ళీ ఎంత అయితే గాలి ఉందో అది ఉంటుంది. సో దాంతో మనం కొంచెం సిటీ ఏదో నియర్ బై ఎవరైతే పంపు ఉంటుందో, పంపు గాలి పెట్టుకునే దగ్గరికి వెళ్ళడానికి కొంచెం టైం దొరుకుతుంది మనకు. మొత్తానికి గాలి దిగేదాకా వెయిట్ చేసినామంటే కథ బిస్కెట్ అవుతుంది. అంటే అక్కడనే ఇక ఆ రిస్క్ కంటే ఎంతో కొంత గాలి పెట్టుకొని బయటకు వచ్చి సేఫ్ సైడ్ ఉండడం బెటర్. తర్వాత మనం ఏదైతే గాలి పెట్టించుకొని వెళ్ళిపోవచ్చు. ఆ పంచర్ కూడా చెక్ చేయించుకోవచ్చు, ఓకేనా పర్ఫెక్ట్ ఉందా లేదా అని. అంతే. లిటరల్ ఈ పురుగులు అయితే సహా కొడుతున్నాయి నన్ను. సో అట్లా ఒక రౌండ్ వేసేద్దాం. ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా ఇక్కడ ఉండేనట, సో ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అది జస్ట్ ఒక్కరికి 3,000 4,000 ఉంటాయట 20 minutesకి.
10 minutes కి 1500 2000 అట్లా ఉంది. ఆన్లైన్ లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇవి నేను కుక్కలు అనుకున్నా, గొర్రెలు. అక్కడ దూరం నుంచి చూస్తే కుక్కలు లాగా అనిపించినాయి. కొంచెం సన్లైట్ వచ్చింది. వావ్, చచ్చా. ఫుటేజ్ అయితే ఎట్లా వస్తుందో ఏమో కానీ నాకైతే బాగా అనిపిస్తుంది. ఇక్కడ సూపర్ ఉంది లొకేషన్. బ్రో ఇక్కడ పారాగ్లైడింగ్ ఇట్లా చేస్తారా? ఇక్కడ చేస్తారు బ్రో, అది అటు సైడా ఇటు సైడా? అంటే ఇప్పుడు ఉంటుందా? అది ఉందా? వీకెండ్ ఏనా ఓన్లీ? మీరు ఎక్కడి నుంచి బ్రో? షామీర్పేట. అదే ఇక్కడెక్కడ ఉంటుంది అంటే అటు సైడ్ అయింది. ఓకే. ఓన్లీ సాటర్డే సండే. ఓకే అవును. థ్యాంక్ యూ. సో ఆ వైపు నుంచి ఈ వైపుకి వచ్చేసిన దాదాపు ఒక 5-6 కిలోమీటర్స్ వచ్చి ఉంటాయి ఇక్కడికి. ఇటువైపు పారాగ్లైడింగ్ ఉంటుంది. సో ఒక బ్రదర్ వాళ్ళు కూడా కలిసి వాళ్ళని అడిగిన, సాటర్డే సండే ఇవంటే వీకెండ్ మాత్రమే ఉంటుందంట. సో వీకెండ్ వచ్చే వాళ్ళైతే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోండి. అది 3000-5000 ఎంతైనా ఉండొచ్చు. అంటే మోటార్ పారాగ్లైడింగ్ చేయాలనుకుంటే మీరు మంచి అమౌంట్ పట్టుకునే రండి. ఐ విష్ మీరు అందరు ఎంజాయ్ చేస్తారు మోటార్ పారాగ్లైడింగ్. అది ఉందో లేదో కూడా నాకు డౌటే ఇప్పటి వరకు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వీకెండ్ లో అయితే ఉందంట అంతే. వలలు వలలు వలలు, ఐ డోంట్ వాంట్ తొక్కింగ్ దట్ వలలు. అట్లా తొక్కియకుండా వెళ్ళిపోవాలి. జై శ్రీరామ్. అమ్మ ఇక్కడ నుంచి ఇట్లుంది. సో ఇప్పుడైతే మనం ఈ గేట్ నుంచి నడుస్తున్నాం. చూడండి ఫుటేజ్, లొకేషన్ అయితే అదృష్టం. వీకెండ్ కాకుండా ఈవినింగ్ టైంలో కూడా ఫ్లై చేస్తారు అంటున్నాడు ఆయన గేట్ కీపర్. ఈవినింగ్ టైంలో కూడా మాతో. నాకైతే ఈ వీడియో కోసం ఇట్లా వస్తున్నా కానీ కింద వచ్చే పడుతుంది. ప్యాక్ అవుతుంది. ఎంత హైట్లో చూడండి, లిటరలీ యూ కెన్ సీ. అది ఎంత హైట్ ఉంది చూడు, వచ్చే పడుతుంది నాకు ఇక్కడ దాకా. ఇది గేట్ అనుకుంటా, గేట్ మిషనరీ అనుకుంటా ఎక్విప్మెంట్ ఇది. సో ఇక్కడ నుంచి ఇట్లుంది వ్యూ. సో పొద్దున్న నుంచి ఇప్పుడు కనబడతాను సూర్యుడు నాకైతే. ఇంకా మా సైడ్ అక్కడ సిటీలో హైదరాబాద్లో ఇంకా వచ్చినో లేదో తెలియదు. సూర్యుడు, ఓ సూర్యుడు కొద్దిసేపు రావయ్యా. సో గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డ్యూక్ బడీ రైడ్స్. చలో బ్యాటరీ కూడా కొంచెం ఉంది. సో మొత్తానికి అయితే కొన్ని కవర్ చేస్తున్నాం ఇక్కడ లొకేషన్. నిజంగా డబ్బులు ఉండేవి ఉంటే ఈవినింగ్ టైం వచ్చి ఆ పారాగ్లైడింగ్ ఏదో ఎక్స్పీరియన్స్ చేస్తే మస్తు ఉంటుంది. కానీ మా దగ్గర ఇప్పుడు అన్ని కాసులు లేవు, అన్ని నాణ్యాలు లేవు మన దగ్గర. నాణ్యాలు సంపాదించుకున్న తర్వాత నాణ్యాలను ఉపయోగించి కొన్ని కొత్త ప్రదేశాలు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంటే నాకు ఇంపార్టెంట్ ఏదైతే రైడింగ్ గేర్ ఇంపార్టెంట్. ఇది రైడింగ్ జాకెట్, ప్యాంట్, రైడింగ్ షూస్, రైడింగ్ హ్యాండ్ గ్లౌజ్, హెల్మెట్ తీసుకోవాలి పక్కా, మంచి హెల్మెట్. 1 TB SSD అయితే ఇంపార్టెంట్. డేటా స్టోరేజ్ ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఫుటేజ్ కావాలంటే పవర్ బ్యాంక్ తీసుకున్నా అది సెట్. ఎందుకంటే పవర్ సోర్స్ అయితే మనకు సెట్ అయిపోయింది. నిజంగా పవర్ బ్యాంక్ ఫాస్ట్ ఛార్జింగ్ పనిచేస్తుంది, చాలా బాగున్నది అది పవర్ బ్యాంక్. సో ఆ పవర్ బ్యాంక్ ఏంటంటే మన దాంట్లో షార్ట్ వీడియోస్ కూడా ఉంటుంది. ఇదే మెయిన్ ఎంట్రీ, ఇక్కడ నుంచి ఎంట్రీ. మాధవ్ పారాగ్లైడింగ్ ఎక్కడుంది? అది ఎటో ఉంది.
నేను కొంచెం ముందుకు వెళ్ళినా, అందుకే రివర్స్ లో వస్తానా. సగ్గు అక్కడ కనబడుతుంది కదా, అది పారాగ్లైడింగ్ ఏరియా. చిన్నగా రన్వే లాగా ఉంది. మీకు కనబడుతుంది అనుకుంటానా, కెమెరాలో షూట్ చేసి. పొద్దున భూకంపం వచ్చింది, అది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు మీరు. ఆ భూకంపం మళ్ళీ కొంచెం వచ్చే ఛాన్స్ ఉంది అని, 1 వీక్ లో వచ్చే ఛాన్స్ ఉందని న్యూస్ లో చెప్తున్నారు. సో పెద్దగా ప్యానిక్ అవ్వకండి అండ్ కొంచెం సేఫ్గా అయితే ఉండండి. పాత ఇండ్లలో అయితే ఉండకండి. పాత ఇండ్లు అండ్ పాత ఏవైతే మీకు కొంచెం రిస్క్ అనిపిస్తుందో ఆ చోట అయితే ఉండకండి. ప్లీజ్ స్టే సేఫ్. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అక్కడ నుంచి వాటర్ అనేది హైదరాబాద్ సైడ్ పైకి ఎత్తి వస్తాయి అన్నమాట. ఇదొక రిజర్వాయర్. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా. ఇక్కడ నుంచి అంటే కాళేశ్వరం నుంచి మాకు వాటర్ పైకి వస్తూ మధ్య మధ్యలో ఒక స్టేషన్ లాగా ఒక రిజర్వాయర్ ఇది. సో ఇక్కడ కొన్ని మనం ఆపుకుంటాం అన్నమాట అవసరాలకి, తర్వాత పంటలకి వదులుకుంటాం అవసరం బట్టి. సో ఇది దీని మెయిన్ ఉద్దేశం. బట్ బాగా పెద్దగా ఉంది, అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఇంత పెద్దగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సో ఇది చుట్టూ రేడియస్ 16 కిలోమీటర్లు దాకా ఉంటుంది. నాకు అసలు ఇక్కడ నుంచి ఇక్కడ పోయేసరికి ఇంకెంత దూరం అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దాకా పోయినా నేను, ఒక 8 to 10 కిలోమీటర్స్ దాకా పోయినా. ఏది మనకు పారాగ్లైడింగ్ స్పాట్ చూపించడానికి. ఆల్మోస్ట్ ఎంట్రీ పాయింట్ పోయినా అటు సైడ్. సో మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డ్యూక్ బై ది రైడ్స్. సో పొద్దున ఇట్లనే వచ్చిన, టైర్లు పోతాయి అనుకున్నా. ఇది జస్ట్ ఒక 1 కిలోమీటర్ కూడా లేదు సార్, 100 to 200 మీటర్స్ ఉంటుంది ఇది డౌన్కి ఇట్లా. నేను ఈ ఆటో అన్న మాత్రమే లైన్ పాటించను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డ్యూక్ బై ది రైడ్స్. అండ్ ఈ రోజుకైతే ఇంతే. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.